సార్ 'నువ్వే కావాలి' సినిమాలో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనే పాట బాలుగారు ఒక సందర్భంలో మాతో చెప్పిన మాట. అది మేల్ వర్షన్ అని ముందు రికార్డ్ చేసి తర్వాత ఫీమేల్ వర్షన్‌గా మార్చారు అని. దానికి పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? అంటే నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఫీలింగ్. అందుకనే నేను సీన్ చెప్పినప్పుడు చూస్తుంటే కళ్ళు దించేసుకుంటాడని, ఆ అమ్మాయిని చూడలేడు సూటిగా, కళ్ళు దించేసుకుంటాడు, బట్టలు ఆరేస్తాడు. వస్తే బాల్కనీకి వస్తే ఇలా కళ్ళు దించేసుకుంటాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు, స్ట్రైట్ ఫస్ట్ ఒకటే లైన్. నన్ను చేతిలో దండం పెట్టి, ఆ చేతులకి దండం పెట్టేసి ఏంటి అంటే దాని నుంచి ఆయన లేపేస్తారు సాంగ్ని. ఎంత దూరం తీసుకెళ్తారంటే సాంగ్ స్టార్ట్ అవటం సింపుల్ మాట, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు. అక్కడి నుంచి ఈ గాలిపటం గగనం ముడి వేసి డెప్త్కి తీసుకెళ్ళిపోతారు. రామోజీరావు గారు ఒకసారి పిలిచారు నన్ను. పిలిచారని చెప్తే ఫస్ట్ టైం ఆయన కలవటం నేను ఆల్మోస్ట్ షివరింగ్. సాంగ్ పేపర్ అంటే ఈ సాంగ్ రికార్డింగ్ చేసే ముందు వెళ్ళి ఆయన, నేను అసలు ఊహించలా ఆయనకు అంత టైం ఉంటుందా అని. లిరిక్ పేపర్ ఆయన ఎదురుగుండా ఉంది, అన్నయ్య రాసిన లిరిక్ పేపర్. ఒక లైన్ చెప్పారు అందులో ఆయన, గాలిపటం గగనానిదే ఎగరేసే ఈ నేలదా. రామోజీరావు గారు నన్ను అడిగారు, ఏమండి ఆయన ఏమండి అని అంటారు, నేను చాలా చిన్నోడిని, ఏమండి మరి యాబ్స్ట్రాక్ట్గా లేదు ఈ లైన్ అంటే, చిన్న పిల్లోడు, జస్ట్ అప్పుడే కాలేజ్ బాయ్ అండ్ గర్ల్, ఇది మరీ వేదాంతంలాగా లేదని. నెక్స్ట్ లైన్ సార్ అన్నాను, గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా, నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా. ఇదేనండి మన కథ. అదే కాన్ఫ్లిక్ట్ ఆ అమ్మాయికి. వెరీ నైస్, ప్లీజ్ గో హెడ్. ఇంకో మాట లేదు, మీరు రికార్డింగ్ చేసుకున్నాను, గో హెడ్. అంటే చాలా గొప్ప ఫిలాసఫీని సింపుల్ మాటల్లో నేను తీసుకొచ్చాను. చిన్న పిల్లోడు వాడు హీరో, అంతకు మించి అంటే వాళ్ళకి వచ్చిన మాటల్లోనే ఈయన ఫిలాసఫీని చెప్పేసి సింప్లిఫై చేసి సాంగ్ని, అంటే హీ రైట్స్ వెరీ సిన్సియర్. అన్ని ఫీలింగ్స్ తెలుసు, అందుకే మీకు కామెడీ రాస్తారు, బాటనీ క్లాస్ ఉంది, మ్యాట్నీ పిక్చర్ ఉంది, అలాంటివి రాస్తారు. ఎంత డెప్త్ ఉండే రొమాంటిక్ సాంగ్, ఇన్ని ఎమోషన్. అంటే ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే అంత నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ మాత్రం అబ్బో, నేను చూసి అడిగేవాడిని అనమాట. ఇన్ని పుస్తకాలు మీరు చదివి, ఇప్పటికీ నా ఫీలింగ్ అదే. ఇంకా ఏదో అంటే సినిమా పాట అనేది ఆయనకి, ఆయన రేంజ్కి చాలా చిన్నదన్నది అనకూడదు నేను ఆ మాట సినిమాల్లో ఉంటూ. బట్ మై పర్సనల్ ఫీలింగ్, మేధావులు అంటే చాలా కొద్దిమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు మాత్రం నిజమైన మేధావులు అంటే వీళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఓన్లీ సినిమా పాటేనా, యు ఆర్ మేడ్ ఫర్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ బిగ్గర్, ఏదో గొప్ప ఏదో. బట్ ఆయనకి ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు. హీ ఆల్వేస్ ఎంజాయ్డ్ లైఫ్, సింపుల్ పర్సన్. ఆశ్చర్యం ఏంటంటే సార్, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ ఇంచుమించుగా ఇదే భావాన్ని. అక్కినేని వెంకట్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఇండస్ట్రీ ఆయనకి సరిపోతుందా, తగ్గుతుందా అని అంత, ఆయనంత పెద్ద మనిషికి అంటే మామూలుగా జనరల్గా ఇండస్ట్రీ చాలా పెద్దది అనుకుంటున్నాను. అంటే అది అతిశయోక్తి కొందరి దృష్టిలో అవ్వచ్చు కాక, కానీ కొంతమందికి మనసులో ఉన్న పర్సనల్ ఫీలింగ్. నేను ఎందుకంటున్నానంటే తర్వాత సినిమాలు మారిపోయినాయి. ఏం మారిపోతుందంటే, ఇలాంటి ఒక కవి ఉన్నప్పుడు మీరు ఆయన్ని సాటిస్ఫై చేసే సిచ్యువేషన్ ఇవ్వట్లా. జస్ట్ డ్యాన్స్ నెంబర్లు, ఫ్లోర్లో వస్తాడు, గంతులేస్తారు, అది ఇది చేస్తారు. ఏమి రాస్తారు వీళ్ళు? ఈ సోకాల్డ్ యాక్షన్ ఫిల్మ్స్ వచ్చేసి, ఈ ఫైట్స్ ఇవన్నీ వచ్చేసటం వల్ల ఏమైపోయిందంటే పాటకున్న వాల్యూని తగ్గించేశారు. పాటలో ఎంత కథ చెప్పొచ్చు, నేను లిటరల్గా చూశాను. నాకు నువ్వే కావాలి, నువ్వు అనొచ్చు. మేము సినిమా తీసినంత ఒక ఎత్తు, ఈయన పాటల్లో ఉన్న డెప్త్, షూట్ చేసినంత ఆడియన్స్కి అది ఎంత దగ్గరైందో అదొక ఎత్తు. అట్లాంటి సిచ్యువేషన్స్ రావట్లా. నువ్వే కావాలి ఆ పాట అయితే ఒక కొన్నేళ్ల పాటు ప్రతి కుర్రాడు పాడుకునే పాటలాగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అంత సహజంగా ఉంటుంది. ఆ వయసులో కుర్రాడు ఫీలింగ్ ఏంటో ఈయన జస్ట్ రాశారు. అలాంటి సిచ్యువేషన్ లేవు కాబట్టి అది నేను అనేది. ఆయన్ని సాటిస్ఫై చేసే ఒక ఆకలి ఉంటుంది కదా. నేను చాలా కసి మీద ఉన్నాను, బాగా రాయాలి పాట, సిచ్యువేషన్ ఇస్తేగా రాస్తాడు.
మీరు ఎంతసేపు వెళ్ళి హీరోయిన్ కొడతారు, తర్వాత ఒక సాంగ్, ఓ గ్రూప్ సాంగ్, వాళ్ళు 100 మంది వస్తారు, ఏమి రాస్తారు? అందుకని నేను అంటాను అన్నమాట, ఆయనకి సరిపోలా ఇంకా. ఈజ్ మేడ్ ఫర్ సంథింగ్, ఇంకా ఎంతో డెప్త్ ఉండేది ఇది రా. అఫ్ కోర్స్ అది ఏదో మనకు తెలియని లెక్క ఒకటి ఉంటుంది, అలా జరిగిపోయింది. కానీ బట్ ఇప్పుడు నా ఫీలింగ్ అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు రారా, ఇంకా ఇంత డెప్త్ ఉండేవాళ్ళు ఎవరు వస్తారు? రేపు పొద్దున ఈ సోకాల్ కమర్షియల్ సినిమా వచ్చేసి ఒక జానరీ ఆఫ్ మ్యూజిక్ని చంపేసింది. డెప్త్ లేదు పాటల్లో, కవిత్వం లేదు. ఇప్పుడు జస్ట్ పాట అంటే మాటలు అయిపోయింది, ఏదో చిన్న ప్రాస పెడితే పాట అయిపోయింది. పాటలో ప్రాస ఉంటే చాలు, పోయిటరీ ఉండక్కర్లేదు అనే లెవెల్కి సాంగ్ని దించేశారు.